కాదనిలే, కాదంటే అవుననిలే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అలిగి తొలగి నిలిచినతో, అలిగి తొలగి నిలిచినతో తెలిమి జేయరమ్మనిలే. కొరవజేసి రమ్మనుతో, కొరవజేసి రమ్మనుతో మర్యాదగా పొమ్మనిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. హలో, నేను రా రాహుల్ని. ఏమైందిరా? ఎక్కడ తెచ్చావరా? తాగున్నావా? చెప్పేది తాగింది దిగుతుంది. అసలు ఏమైందో చెప్పు బే. చెర్రీగోడు సూసైడ్ చేసుకున్నాడు రా. బ్రతుకున్నాడా? అటెంప్టే లేరా? ఏ హాస్పిటల్? పీపుల్స్ హాస్పిటల్ రా. ఛానల్ చేంజ్ అయ్యరా. ఏమైంది? టీవీ ఎందుకు ఆఫ్ చేస్తావురా? వాడేమో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు, నువ్వేమో తాపీగా మెక్కుతున్నావు. ఇక ఎదవని నేనా? వాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే నన్ను తినకుండా చావమంటావేంట్రా? అసలు ఏమైందిరా బాబు? చెప్పురా బాబు ప్లీజ్. 15 days తర్వాత కలిచాను రా. లేట్ అయిందా? లేదు, నేను ఇప్పుడు వచ్చాను, జస్ట్ 5 minutes. ఏంటి మీ అక్క పెళ్ళా? నేను ఖచ్చితంగా వస్తాను, షూర్. భోజనాలతో బాగుంటాయిగా? కాదు, నా పెళ్ళి. వాట్? మన 6 months లవ్? నేను నా 60 years లైఫ్ గురించి మాట్లాడుతున్నా. నిన్నటి వరకు మన అన్నావు, ఈ రోజు ఏంటి నా అంటున్నావు? క్లైమేట్ కన్నా తొందరగా మీ అమ్మాయి మూడ్ చేంజ్ అవుతుంది కదే. చెర్రీ, జస్ట్ లిసన్. ఆయన జీతం నెలకి ₹1,00,000. అంటే 1 పక్కన 5 సున్నాలు. నీకు ఒక్కటే లేదు, నువ్వు 5, 6, ఆయన 6. తిరగడానికి కారుంది, నువ్వు తిప్పడానికి సైకిల్ కూడా లేదు. ఆయనకి నువ్వు నీ ఏదో కంపారిజన్. నువ్వు అడిగిన ఫీచర్స్ అనడానికి నేను స్మార్ట్ ఫోన్ కాదు, మనిషిని. క్వాలిటీస్ ఉన్న మనిషిని ప్రేమించు, మనుషుల క్వాలిటీస్ కాదు. నువ్వు చెప్పింది వినడానికి బాగుంది, తినడానికి కాదు. లాజిక్గా చూస్తే నీకంటే ఆయనే బెటర్. అయితే వెళ్ళి వాడి ఫీల్ అవుతావేమో సారీ చెప్దాం అనుకున్నా. ఇక్కడ వాడిని సారీ కోసం వెయిట్ చేయట్లేదు. మహానుభావుడు ముందే చెప్పి చచ్చాడు. ఎవరో అంత మహానుభావుడు? న్యూటన్. హే, నువ్వు చెప్పేదేదో నీకన్నా అర్థమవుతుందా? గబ్బర్ సింగ్ సినిమాకి వెళ్ళి పువ్వై పాట చూసినట్టుంది. వీడు చచ్చాడ్రా అంటే వాడెవడో కారణం అంటావేంట్రా? తొందరపడు. న్యూటన్స్ 3rd లా ఏంటి? జస్టా? చెప్పబే. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఏదో ఉందిరా మామా, ఆపోజిట్ రియాక్షన్. అంటే మనం ప్రేమనిస్తే వాళ్ళు తిరిగి పెయిన్ ఇస్తారు. అంతెందుకు, మనం ఒక అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తే మిగిలేది పిచ్చే, ప్రేమ కాదు. గ్లోబలైజేషన్ వల్ల ఎయిడ్స్, జోంబీస్ వచ్చాయంటారు, కానీ దానికన్నా ముందే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వచ్చాయి. కలికాలం, టైం, ఎవడు మాత్రం ఏం చేస్తాడు? అంతేరా మామ. ఒకప్పుడు జయసుధ సహజ నటి, ఇప్పుడు సన్నీ లియోన్ సహజ నటి. ఒకటి గుర్తుంచుకో,
కీ పోతే ఇంకో కీ చేయించుకోవచ్చు. అదే బైక్ పోతే టింక్ చిక్క టింక్ చిక్క టింక్ చిక్క టింక్ చిక్క. అరే నేను తనకి వ్యాలంటైన్స్ డే రోజు రోలెక్స్ వాచ్ గిఫ్ట్గా ఇచ్చాను, తన బర్త్డేకి సోనీ ఎక్స్పీరియా గిఫ్ట్గా ఇచ్చాను. కానీ ఇది మాత్రం హైలైట్ రా, తన ఫ్రెండ్ బర్త్డే కూడా నేనే సినిమాక్స్లో బాద్షా సినిమా చూపెట్టాను. అరే చూడరా, నేను చెప్పేది ఆకలి మంట చూడరా. ఇప్పటి వరకు మెక్కుతూనే ఉన్నావు కదరా. పెట్టే టెన్షన్ కి చిక్కిపోతానేమో బావా. సర్లే బిర్యానీ తిందాం పద. నువ్వు దేవుడురా. అరే మామ నాకు కూడా చికెన్ మటన్ పెట్టిస్తావు అనుకుంటే బన్ను బటర్ తో సరిపెట్టావేంట్రా. ఏదైతేనే బాగా మెక్కావుగా పద. ఇటు కాదురా, ఇటు పోని. అది రాంగ్ రూట్ రా. రాంగ్ రూట్ అంటావేంట్రా, వాడు ఒక్కడే ఉన్నాడు హాస్పిటల్లో. పోని. శంకరా నాద శరీరా పరా. చాలా థ్యాంక్స్ అండి. ఇది ఈ ఏనుగు ధర్మేంద్ర వంశీ బండినే గుద్దుతావా? ఏనుగుల ధర్మేంద్ర వర్మ అంటే ఎదవంట్రా, ఎదవా. నేను కొంచెం బిజీ తర్వాత కదా. నన్నే ఎదవంటావారా? సుంటా సుంటా గుంటా అంటే పగలుద్ది. పగలేదు నీకు పగులుద్ది. షో మీ యువర్ డ్రైవింగ్ లైసెన్స్. షో మీ యువర్ డ్రైవింగ్ లైసెన్స్. చూపించరా, చూపించు డ్రైవింగ్ లైసెన్స్. చూపించరా, చూపించు డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ అలా నెట్టేసేవేంట్రా? పద పద. ఎక్కడికి వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? నాశనం అయిపోతారా మీరు, నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు. కార్తిక్ బాబు, కార్తిక్ కార్తిక్. మన కాఫీ ఉంది కదా. కాఫీ అండి చల్లగా ఉంది. ఓ మనం లేట్ వచ్చాం కదా. వెయిటర్ ఇంకో కాఫీ. బంగారం ఇంకోటి. కార్తిక్ ఇంకా చాలరా. అరే అరే నీ అబ్బా కార్తిక్. దేవుడా నన్ను క్షమించు. అలా కొట్టేసావేంట్రా? మరేంట్రా, రమ్మన్నావు వచ్చా. కాఫీ ఉంది కదా అని మనకెంత తాగేసా. ఎందుకు రమ్మన్నావు? నేను నువ్వు నిన్న సిగ్గుపడకరా బాబు, చూడలేక చచ్చిపోతున్నాను. ఓ అమ్మాయిని చూసాను బే. అందులోముంది, నేను రోజు 100 మందిని చూస్తుంటా. పిచ్చిన డాష్ దేవలోకంలోంచి దిగి వచ్చి తిరిగి ఎలా వెళ్ళాలో తెలియక ఇక్కడే సెటిల్ అయినట్లుందిరా. అజ్జగదిక వీరుడు అత్లపు సుందరిలో శ్రీదేవి కదరా. ఇది నా దేవిరా. లారియల్ యాడ్లో లాంటి జుట్టు, ఐటెక్స్ యాడ్లో లాంటి కళ్ళు, రెవ్లాన్ యాడ్లో లాంటి లిప్స్, హ్యాపీడెంట్ యాడ్లో లాంటి పళ్ళు, ఫైనల్ గా ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లో లాంటి ఫేస్. చిల్రా చిల్, అది అమ్మాయి అడ్వర్టైజ్మెంట్ బోర్డా. ఇక్కడ మనకు కావాల్సింది కాన్సెప్ట్ కాదు, కట్అవుట్లో క్లారిటీ. ఇదిగో ఫోటో, డీటెయిల్స్ కనుక్కో. చా సరే కానీ ఇంకో కాఫీ చెప్పు. 4 డౌన్ కదా బే. స్టిల్ బ్యాటింగ్ రా. అయినా నీకు డీటెయిల్స్ కావాలా వద్దా? అవసరం నాది, అవకాశం నీది. పండుగ చేసుకో. డీటెయిల్స్ కాదు కానీ అమ్మాయిని చూపిస్తా. ఏమిస్తావు? ఆ ఫోన్ ఇచ్చేస్తా. హే థ్యాంక్స్ రా. అదిగో నేను నడిచే అడ్వర్టైజ్మెంట్.
కొంచెం ఇప్పుడు వాங்க. బామ్మగారు ఏంటి ఎలాగున్నారు? Are you following me? అదేంటో అండి, నాకు తెలియకుండానే మీ నీడన్న కాళ్ళు ఫాలో అవుతున్నాయి. ఎందుకంటారు? Don't act too smart. అంత స్మార్ట్ అయితే ఏ ఇన్ఫోసిస్ సత్యంలో ఉండేవాడిని. ఇక్కడ ఎందుకుంటాను? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. డిడ్ వి మీట్ బిఫోర్? No. ఎక్కడో చూసినట్టుంటేను. ఐఎమ్ కార్తిక్. హలో హలో హలో. మీరు మీ పేరు చెప్పొద్దు. ఐ విల్ ట్రై. ఇఫ్ ఐ గెస్ రైట్ మన ఫ్రెండ్షిప్ వర్కౌట్ అయింది, లేకపోతే డ్రాప్. అట్రై 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 అట్రై. మీ పేరు ఎస్తో స్టార్ట్ అవుతుంది. ఐమ్ ఐ రైట్? ఇలా అడుక్కొని ఎవడైనా చెప్తాడు. ఓకే దెన్. మీ పేరు 7 లెటర్ వర్డ్. మీ ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్, మీ వాయిస్లోని వైబ్రేషన్స్ని డీకోడ్ చేస్తే మీ పేరు సంధ్య. am I right సంధ్య? రాంగ్ సార్, రాంగ్. మీరు రాంగ్ సార్. రాంగ్ ఏంట్రా? రైట్ సార్. ఆ రోజు మీరు రాంగ్ టైం తీసుకోవడం వల్ల ఈరోజు మా బేబీ హాస్పిటల్ ఉంది సార్. బేబీయా? అవును మేడం, నా బేబీ హాస్పిటల్ ఉంది మేడం. నువ్వు చాలా బిజీ అనుకుంటా. క్యారీ ఆన్. వాడు మాటలు పట్టించుకో. వాడు ఎవడో సొల్లుగా. మేడం మీ సులేం కాదు మేడం, సార్ చాలా బిజీ మేడం. ఓకే ఓకే బాయ్. నీ గోల్ ఏంట్రా? బేబీ ఏంటి, హాస్పిటల్ ఏంటి? బేబీ అంటే నా మోపెడ్ సార్, హాస్పిటల్ అంటే మెకానిక్ షెడ్ సార్. మీరు గుద్దిరికి తడిసి మోపెడ్ సార్. బిల్లు ఎంతైందిరా? 1000 సార్. 1110. అవును సార్. 1110 లేదు, గాడిది గుడ్డు లేదు. నీ వల్ల నా కోయిన్ డైమండ్ మిస్ అయింది. తొప్పై. సార్ 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 సార్. ఈ సీన్ ఇప్పుడు కాదు బే, నీ పెళ్ళాం డెలివరీ టైంలో ఉండాలి. నువ్వు ఉండు బే. అరే నువ్వు ప్రీతిని ఎలా ప్రపోజ్ చేసావు చెప్పవే. ఇప్పుడే గాయం అవుతుంది, నువ్వు ఇంకా దాన్ని గెలికి చీమెందుకు పట్టేస్తున్నావు? ఆ లవ్ ఫెయిల్యూర్తో నీకెందుకు బే? నువ్వు ఉండు బే. ఎలా చెప్పావు చెప్పరా, ఏదో ఒకటి చెప్పరా. తప్పదా? చెప్పరా. అయితే చూడు, ఐ లవ్ యూ ప్రీతి. అందరూ చెప్పినట్టు పూల్లో కాదు, గుండెల్లో పెట్టి చూసుకుంటా. నువ్వంటే? నవ్వుతూ భరిస్తా. అంటే? ప్రేమించడం అంటే ప్రేమించే వాళ్ళని ద్వేషించడం కాదు, వాళ్ళ అభిప్రాయాన్ని స్వీకరించడం. I want you now, oh my love, just come to me now, your beauty is wow, I want you now, oh my love, just come to me now. హలో. మమ్మీ చెప్పు. ఓకే ఓకే వస్తున్నా. హే సంధ్య, సంధ్య, హే సంధ్య. అలా వెళ్ళిపోతావేంటి? కార్గిల్ వార్లో టీ బ్రేక్ ఇచ్చినట్టుంది నా పరిస్థితి. ఎస్ ఆర్ నో చెప్పొచ్చు కదా. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇండియా ఫైనల్ గెలిచిందా అన్నట్టుంది నీ వ్యవహారం. ట్యూబ్లైట్ ట్యూబ్లైట్. మదిలో మెరిసే కలవు, ఎదలో ఎగసే అలవు, ఇది వరకెన్నడూ లేని మా ఏదో చేసేసావే, ఇకపైనప్పుడు రాని నా మనసే దోచేసావే, వెన్నెల వేడిపై నన్నే నిలువుగా కాల్చేసావే, చూపుల తాడితో నన్నే
గుచ్చేశావే ఎటు చూసినా నిన్నే నా కళ్ళెదుటే కన్నానే ఎనలేని ఈ వింతనే నే ప్రేమని అన్నానే I'm in love, you are my love చాటుగా కల్లోకొచ్చేశావ్ I'm in love, you are my love ఘాటుగా గుండెల్లోకొచ్చేశావ్ I'm in love, you are my love తీయని ప్రేమలో ముంచేశావ్ I'm in love, you are my love తీరని ఆశతో చంపేశావ్ నీ చూపులే వానల పలకరింపులై నా మదిలో ఓ నదిలా కనువిందులు చేశాయి ఆ నవ్వులే తేనెల పులకరింతలై చలిగే చలిలాగే చిరు చిందులు వేశాయి నీతో గడిచిన ప్రతి నిమిషం ముందెన్నడూ లేని పరవశం నీతో గడిచే ప్రతి నిమిషం ఇక అది నీ వశం మెరుగని నా మనసి తలచేనే నిన్నెలా ఫలమెరుగని తపస్సి మరో జన్మనే కైలా I'm in love, you are my love చాటుగా కల్లోకొచ్చేశావ్ I'm in love, you are my love ఘాటుగా గుండెల్లోకొచ్చేశావ్ I'm in love, you are my love తీయని ప్రేమలో ముంచేశావ్ I'm in love, you are my love తీరని ఆశతో చంపేశా నేను ఈ సినిమా 10 సార్లు చూసాను తెలుసా 10 సార్లు చూసావా నేను 20 సార్లు చూసాను నేను చెప్పేది థియేటర్లో నేను చెప్పేది థియేటర్లోనే ఓకే 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 సరే వదిలే అయినా అలా పడిపోయావేంటే నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను తెలుసా భాష భేదం లేకుండా అన్ని సినిమా లవ్ ప్రపోజల్స్ చూసా ఏమైనా ప్రపోజ్ చేసావా నేనేంటి ఎవరైనా పడిపోవాల్సిందే బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళ ఇన్ని పేర్లుండగా నా పేరు కరెక్ట్గా గెస్ చేసావు వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అందుకు పడిపోయావు హే రాహుల్ నా బెస్ట్ ఫ్రెండ్ వీడు బావా కంగ్రాట్స్ చెప్పురా ఎందుకురా సేమ్ టు సేమ్ నీలాగే పేరు ముందే చూసి తెలియనట్టు గెస్ చేసి చెప్పాను అరే రే పడిపోయింది పాప నేను తర్వాత చేస్తారా ముందు నువ్వు ఫోన్ పెట్టే అంతేరా వినరు అదే సంధ్య మాట్లాడుకుంటే సొల్లు గడుచుకుంటూ వింటావు చెప్పరా డల్గా కాదు బావా కొంచెం చేర్ఫుల్ గా చెప్పు చెప్పరా సేమ్ నీలాగే చెర్రిగా డైలాగ్ కొట్టేసా ఏమైందో తెలుసా పడిపోయింది ఓ గాడ్ కుంప ముంచావు సరే మామా హ్యావ్ ఎ గుడ్ డే గుడ్ డే సంధ్య సంధ్య ఆగు ఆగు సంధ్య ప్లీజ్ ఆగు సంధ్య సంధ్య ప్లీజ్ ప్లీజ్ సంధ్య సంధ్య ఎల్లో సంధ్య బ్రేకప్ 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 సంధ్య ఆగు సంధ్య విడిపోము మనము టోయ్ 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 ఈ ఎడబాటు క్షణము ఏం టైమింగ్ రా సార్ నా రూపాయలు సార్ మా బేబీని తెచ్చుకోవాలి సార్ రే దాని ఎగ్జిట్ కి నీ ఎంట్రీకి ఏమైనా లింక్ ఉందారా మనం ఏం చేస్తాం అంతా పైవాడదయ్యా కరెక్ట్ రా దా అంతా పైవాడదయ్యే అయినప్పుడు నీ బైక్ కుద్దడం కూడా పైవాడదయ్యే కదరా కరెక్టే సార్ మరి నన్ను అడుగుతావేరా ఆ పైవాడిని అడగొచ్చు కదరా ఆకలిస్తే అమ్మని అడుగుతాం కానీ అమ్మని అడుగుతామా సార్ నీలో చాలా ఎగసెకలు ఉన్నాయి రో మీరు చెప్తే నమ్మరు సార్ మీరు ఓ మై గాడ్ సినిమా చూసారా సార్ కరెక్ట్ రే అగైన్స్ యాక్ట్ ఆఫ్ గాడ్ కదా నీ ఐడియాలజీ అర్థమైంది కానీ అమ్మాయిల సైకాలజీ మాత్రం అర్థం కాలేదు పెట్టుకో సార్ దీనిలో డబ్బులు చాలా ఉన్నాయి సార్ కోహినూర్ డైమండే పోయిన తర్వాత కోట్లుంటే ఎంత పోతే ఎంత విడిపోము మనము ఈ ఎడబాటు క్షణం
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకంతే మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఎంజాయ్మెంట్ లో ఈ పాత సాంగ్ ఏంట్రా? నువ్వు ఇచ్చిన షాకుకి అలానే ఉంది బావా. షాక్ ఏంట్రా? బ్రేకప్ అనేసరికి హాస్పిటల్లో బెడ్ బుక్ చేశా. నువ్వేమో పెగ్ ఫిక్స్ చేసావు. ఆపండి, మనం తాగే థమ్సప్ రా, మందు కాదురా జఫాస్. అవునా? ఏమోరా అంతా విచిత్రంగా ఉంది. ఎన్ని రోజులు రూమ్ లో నేను ఒక్కనే లఫేర్ అనుకున్నాను, కానీ నువ్వు కూడా ఇప్పుడు తోడయ్యావు. థ్యాంక్స్ అమ్మమ్మ, థ్యాంక్స్. అరే చెర్రిగా, నువ్వు చెప్పినట్టు నీది సాలిడ్ లవ్ స్టోరీరా. వీడిది తొకడా ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఎగస్ట్రాల్ బాగా ఎక్కువయ్యాయి. ఈకేవలే ఎంత అయినా రా, నాది గోల్డెన్ జూబ్లీ లవ్ స్టోరీ. పోరా ప్రీతి నన్ను ఏమన్నా సరే నవ్వుతూ భరిచేస్తా. తిక్కనాయలా. ప్రీతి డార్లింగ్, ప్రీతి కాలింగ్ రా. పెళ్లి పిలిపేమరా? ఎల్లు. మర్డర్ చేయడానికి పిలిచిందేమో. కమ్ టు టెర్రసా. ఇప్పుడే మెసేజ్ వచ్చిందిరా మీదికి రమ్మని. వెళ్ళమంటావా? ఏమైంది? ఎందుకు రమ్మనుంటది? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నెక్స్ట్ వీక్ పెళ్లి కదా, ఏమైంది చెప్పు. నువ్వు నాకు కాదురా, నేనే నీకు సూట్ అవ్వను. వాడి దగ్గర డబ్బును చూశాను కానీ నీ ప్రేమలో నిజాయితీని చూడలేదు. నా స్వార్థం కోసం పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నేను స్వార్థపరుణ్ణి. నీ ప్రేమ నాకే దక్కాలనుకున్నాను, అది స్వార్థమే. నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, అది స్వార్థమే. మనం పెళ్లి చేసుకుందాం రా. నువ్వు అనాలే గాని ఇప్పుడే. అరే చెర్రిగాడు మళ్ళీ ఫోన్ చేశాడు రా. మళ్ళీ సూసైడ్ చేసుకున్నాడా ఏంటి? సూసైడ్ చేసుకున్నాడు. ఫోన్ ఎలా చేస్తాడు? కరెక్టేరా, మాట్లాడు. హలో, ఏమైందిరా? ఏమైందిరా? వాడు ప్రీతితో మళ్ళీ బుక్కాడు, జంపుకుడాడు మామ. సారీ టు సే మామ, మళ్ళీ నువ్వు రూమ్ లో ఏక నిరంజనం అయిపోయావు. బొక్కేం కాదు, ఏదో ఒక రోజు నాది సక్సెస్ స్టోరీ అవుతుందిరా. ఆ రోజు చెర్రీని వద్దనుకుంది, ఈ రోజు కావాలనుకుంటుంది. ఈ రోజు వద్దనుకున్నా నన్ను రేపు కావాలనుకోవచ్చు. మనం ఏం చేయలేమురా, ప్రేమించడం తప్ప. ఈ ఉమెన్స్ లాజిక్ మనకే కాదు, రాత రాసిన బ్రహ్మకే అర్థం కాదు. Women are like tricks by sleight of hand. Wish to admire, we should not understand. William Congreve. మదిలో మెరిసే కలవు, ఎదలో ఎగసే అలవు. ఇది వరకెన్నడూ లేని మా ఏదో చేసేసావే, ఇకపైనప్పుడు రాని నా మనసే దోచేసావే. వెన్నెల వేడి పైనన్నే నిలువుగా కాల్చేసావే, చూపుల దాడితో నన్నే తెలివిగా పేల్చేసావే. ఎటు చూసినా నిన్నే నా కళ్ళెదుటే కన్నానే, ఎనలేని ఈ వింతనే నే ప్రేమని అన్నానే. I'm in love, you are my love, చాటుగా కల్లోకొచ్చేసావ్. I'm in love, you are my love, ఘాటుగా గుండెల్లో గుచ్చేసావ్. I'm in love, you are my love, తీయని ప్రేమలో ముంచేసావ్. I'm in love, you are my love, తీరని ఆశతో చంపేశావ్.